నమస్కారం, నవ్య న్యూస్ కి స్వాగతం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి పొరపాట్లు అవకతవకలకు తావు లేకుండా సజావుగా జరిగేలా అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించారని జిల్లా ఎన్నికల పరిశీలకులు చక్రవర్తి తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి పొరపాట్లు అవకతవకలకు తావు లేకుండా సజావుగా జరిగేలా అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు కేఆర్బిహెచ్ఎన్ చక్రవర్తి సూచించారు. శనివారం స్పందన భవనంలో క్షేత్రస్థాయి పరిశీలకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు మద్దతుగా తెలిపే రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి కాబట్టి క్షేత్రస్థాయి పరిశీలకులు పక్షపాతం లేకుండా పనిచేయాలని కోరారు. జేసీ జేవి మురళి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఓట్లు లెక్కింపు ఫలితాల వెల్లడిలో ఎలా ఉండాలో వివరించారు. కార్యక్రమంలో డిఆర్ఓ వినాయకం, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, సిపిఓ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. పంచాయతీ ఎలక్షన్స్ కి మీరందరూ కూడా ఎన్నికల అబ్జర్వర్స్ గా నియమింపబడ్డారు. మీ అందరికీ కూడా శుభాభినందనలు, శుభాకాంక్షలు. సో పరిశీలకుడు అంటే అర్థం పరిశీలనే, యాక్షన్ లేదు, గుర్తుపెట్టుకోండి. నో యాక్షన్, ఓన్లీ పరిశీలన. ఏం జరుగుతుందో పరిశీలిస్తారు. మీ దృష్టిలో ఎక్కడైనా తేడా పాడాలనిపిస్తే అది అక్కడ మీరు చూస్తున్నటువంటి ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్కో లేకపోతే రిటర్నింగ్ ఆఫీసర్కో ఒక సలహా రూపకంగా చెప్పాలనుకుంటారు. అంటే వాళ్ళు అది ఎప్పుడు చెప్తారు, వాళ్ళు తెలియక తప్పు చేస్తున్నారు అనిపిస్తుంది. తెలిసి తప్పు చేస్తున్నారు అనిపిస్తే వాళ్ళకి చెప్పరు, అప్పుడు పై వాళ్ళకి చెప్తారు. ఇక్కడ ఏదో జరుగుతుంది చూడండి. దిస్ ఈస్ ద సింపుల్ రోల్ ఆఫ్ అబ్జర్వర్. కానీ చాలామంది పబ్లిక్ అబ్జర్వర్ అంటే ఈయనకేదో చాలా అధికారాలు ఉన్నాయి, ఈయనేదో చేసేస్తాడు, ఈయనే మొత్తం ఇదంతా చక్కదిద్దేస్తాడు అని అనుకుంటారు. మేబీ కొంతమంది మీరు కూడా అలాంటి భ్రమలో ఉండొచ్చు, అది ఉద్దేశం. ఓకేనా? సో మీరు ఏదున్నా కూడా చెప్పాను కదా, అతను తెలియక తప్పు చేస్తే అతనికి సలహా ఇస్తాం. ఏమండి మరి ఇట్లా ఉంది, ఈ రూల్లో ఇలా ఉంది కదా, మీరు ఇలా చేస్తున్నారు ఏంటి, చూసుకోండి అని చెప్తాం. లేదు వాడు ఏదో అక్కడ ఎవరితోనో కొమ్మక్కైపోయి వాంటెడ్లీ రాంగ్ చేస్తున్నాడు అనుకుంటే అప్పుడు పై వాళ్ళకి చెప్తాం, నెక్స్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి చెప్తాం. వేటపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సామాగ్రి సిద్ధం చేస్తున్నట్లు ఎంపీడీఓ నేతాజీ తెలిపారు. వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీకి సంబంధించి సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం కావడంతో 14 వార్డులకు గాను 8వ వార్డు ఏకగ్రీవం కావడంతో 13 వార్డులకు మంగళవారం ఎన్నికలు జరుగుతున్నట్లు ఎంపీడీఓ నేతాజీ తెలిపారు. ఈ నెల 9వ తేదీ ఉదయం 6:30 నుంచి పోలింగ్ ప్రారంభమయ్యి 1:30 నిమిషాలకు ముగుస్తుందని అన్నారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీఓ నేతాజీ తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల్లో భాగంగా వేటపాలెం మండలంలో రామన్నపేట పంచాయతీకి ప్రధానికి ఎలక్షన్ జరుగుతుంది. దీనికి సంబంధించి మన మండలానికి అలాట్ చేసిన స్టాఫ్ పీఓలు కానీ, ఓపీఓలు కానీ, ఏపీఓలు కానీ రేపు ఉదయం 8 గంటలకి వస్తారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ సెకండ్ ట్రైనింగ్ ఇచ్చారు. ఆల్రెడీ ఫస్ట్ ట్రైనింగ్ వాళ్ళ సొంత మండలంలో వర్క్ చేసే మండలంలో ఫస్ట్ ట్రైనింగ్ అయిపోయింది. రేపు సెకండ్ ట్రైనింగ్ ఇస్తారు. అదేవిధంగా సెకండ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన మెటీరియల్, పేపర్లు, కవర్లు, మొత్తం బాక్సు, బ్యాలెట్ పేపరు మొత్తం కూడా వాళ్ళకి చెక్ లిస్ట్ ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అన్నీ వెరిఫై చేసుకొని మధ్యాహ్నానికి వాళ్ళకి అలాట్ చేసిన పోలింగ్ బూత్కి చేరుకుంటారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలో 14 వార్డులకు గాను 8వ వార్డు ఏకగ్రీవం అయింది. మిగతా 13 వార్డులకి ఎలక్షన్ జరుగుతుంది. సర్పంచ్ పదవి కూడా ఏకగ్రీవం అయింది. కాబట్టి ఈరోజు సాయంకాలానికే వాళ్ళు ప్రచారం ముగించాలి. తర్వాత రేపు ప్రచారం చేయకూడదు. దీనికి సంబంధించి ఫ్లయింగ్ స్క్వాడ్ తిరుగుతూ ఉన్నారు. అలాగే ఎస్ఎస్టీ టీం ఉంది,
ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ ఉన్నారు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా వాళ్ళకి నిన్న ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది, మళ్ళీ ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అందరికీ అన్ని విషయాలు చెప్పాము, పాటిస్తారని కోరుకుంటున్నాము. అదే ఇంకా వార్డు మెంబర్లు కదా అనేది నెగ్లిజెన్స్ అయితే ఏం లేదు. ఏదైనా ఎన్నికే వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎన్నికే. కాబట్టి నిర్భయంగా నిష్పక్షపాతంగా వాళ్ళ ఓటర్లందరూ కూడా వారు నచ్చిన వాళ్ళకి ఓటు వేసి ఈ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తారని ఆశిస్తూ మన యొక్క ఓటు ఒక అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. వేటపాలెం శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం వాసవి క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వాసవి అమ్మవారి శోభయాత్ర 108 కలశములతో వైభవంగా నిర్వహించారు. వేటపాలెం శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం వాసవి క్లబ్ దేవస్థాన కమిటీ సంయుక్తంగా ఈ నెల 13న శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆదివారం అమ్మవారి శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ వైస్ గవర్నర్ బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవస్థానంలో శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ నెల 13వ తేదీ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం పెనుగొండలో జరుగుతుందని, కార్యక్రమానికి అందరూ హాజరవుతారని అన్నారు. ఈ రోజు అమ్మవారి శోభయాత్ర 108 కలశములతో నిర్వహించినట్లు తెలిపారు. అమ్మవారి ఆత్మార్పణ సందర్భంగా 102 కలశాలతో అమ్మవారి ఊరేగింపు చేయడం వనితా వైష్ణవి క్లబ్ ఆధ్వర్యంలో జరిగినది. ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి వనితా వైష్ణవి క్లబ్ ఆర్సీ చుండూరు సురేష్ గారు, గవర్నర్ బాలకృష్ణ గారు, వైస్ గవర్నర్ బాలకృష్ణ గారు, కోడూరు రామలింగేశ్వరరావు గారు, జెర్సీ లెజెండ్స్ క్లబ్ ఆకుల ప్రసాదరావు గారికి ధన్యవాదాలు. కనికా పరమేశ్వరి ఆలయం నుండి 108 మంది మహిళలతో వనితా వైష్ణవి క్లబ్ ఆధ్వర్యంలో కలశాల శోభాయాత్ర జరిగింది. ఈ యాత్ర చాలా ఘనంగా, విజయవంతంగా, చాలా ఘనంగా చేయడం జరిగింది. ఈ యాత్రని వనితా వైష్ణవి క్లబ్ వారు ప్రతి సంవత్సరం పెనుగొండలో వాసవి ఆర్యవైశ్య కులదైవమైన వాసవి అమ్మవారి ఆలయంలో ఈ కలశ శోభాయాత్ర జరగడం జరుగుతుంది. ఈ సంవత్సరం మేము ముందుగా 7వ తారీఖు మంచి రోజు అని చెప్పి ఈరోజు కలశ శోభాయాత్ర వేటపాలెంలో జరిగింది. ఈ కలశ శోభాయాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికి మా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం అమ్మవారి ఈ నెల 13వ తారీఖు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వేటపాలెం వనితా వైష్ణవి క్లబ్ వారి ఆధ్వర్యంలో పొన్నూరు రమేష్ గారి ప్రోత్సాహంతో ఈ 102 మంది 35 మహిళలతో కలిసి శోభయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ యాత్ర ముఖ్య కారణం ఏంటంటే వేటపాలెం ప్రజలు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని, అలానే కరోనా నుంచి వారి నుండి విముక్తి పొందాలని ఈ యాత్ర యొక్క ముఖ్య కారణం. ఈ కార్యక్రమం చాలా విజయవంతమైంది. దీనికి సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చరిత్రలో ఈరోజు ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం. రామన్నపేట పంచాయతీ 3వ వార్డు అభ్యర్థి బులసల రామలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
వేడిపాలెం మండలం రామన్నపేట పంచాయతీ ఎన్నికలలో భాగంగా 3వ వార్డు అభ్యర్థిగా బులసాల రామలక్ష్మి శనివారం ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ బండ్ల తిరుమలాదేవి మాట్లాడుతూ చీరాల మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చామంచి కృష్ణమోహన్ బలపరిచిన బులసాల రామలక్ష్మి 3వ వార్డు అభ్యర్థిగా పోటీ చేయనున్నదని, వార్డు ప్రజలు బులసాల రామలక్ష్మిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గుమ్మడి సుశీల, బులసల రామలింగేశ్వరరావు, దేవేన వెంకట సుబ్బారావు, ఉమ్మిటి భద్రయ్య, సుబ్బయ్య, బులసల రామకాంతారావు, పెర్నేటి ఉష, బండ్ల వాసు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మి 3వ వార్డు తరఫున పోటీ చేస్తున్నాను. గుర్తు గౌను గుర్తు వచ్చింది. అందరూ ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. రామన్నపేట ప్రజలందరికీ నమస్కారం. ఈ రామన్నపేట పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికైతే ఏకగ్రీవమైనది. వార్డు ఎన్నికలు జరుగుతున్నాయి. వార్డు ఎన్నికల్లో ఈ రోజున 3వ వార్డు మెంబర్గా బులసల రామలక్ష్మి గారు పోటీ చేయుచున్నారు. వారి గుర్తు గౌను గుర్తు. అవి ప్రతి ఇంటింటికి ప్రచారం జరుగుతుంది. ఒక 50 మంది మహిళలతో ఈ రోజున ఇంటింటి ప్రచారంలో ఉన్నాము. ప్రతి ఒక్కరు చాలా చక్కగా స్పందించి ఓట్లు వేస్తామని చెప్తున్నారు. అలాగే ఈ రామన్నపేట ఎన్నికలకు మన మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారు బలపరిచిన అభ్యర్థులందరికీ కూడా ప్రజలందరూ కూడా చక్కగా రామన్నపేట పంచాయతీ ప్రజలు ఓట్లేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాను. మంచి స్పందన మన ఆమంచి కృష్ణమోహన్ గారు బలపరిచిన అభ్యర్థులందరికీ కూడా మంచి స్పందన వస్తుంది. అన్ని వార్డుల్లో కూడా అందరూ విజయం సాధిస్తారని మేము ఆశిస్తున్నాము. రాష్ట్ర జాతీయ స్థాయిలో నేటి కరోనా సమాచారాన్ని ఒకసారి చూద్దాం. దేశంలో కరోనా వైరస్ కేసులు నమోదు నిలకడగా సాగుతుంది. తాజాగా 12,059 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,26,363కు చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 11,805 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,05,22,601కి చేరుకుంది. ఈ వైరస్ బారిన పడి తాజాగా 78 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మృతుల సంఖ్య 1,54,996కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,48,766 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య సిబ్బంది తెలిపింది. ఓవైపు భారీ సంఖ్యలో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,95,789 కోవిడ్ టెస్టులు చేశామని, దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం టెస్టుల సంఖ్య 20,13,68,378లకు చేరుకుందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. ఏపీలో కొత్తగా 75 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 34,864 మందికి కరోనా పరీక్షలు చేయగా 75 మందికి పాజిటివ్గా తేలినట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన బులెటిన్లో వెల్లడించారు. అలాగే 133 మంది కోలుకోగా విశాఖలో ఒకరు మరణించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి వరకు 1,33,11,542 శాంపిల్స్ ను పరీక్షించగా 8,88,350 మందికి కరోనా సోకినట్లు తెలుస్తుంది. వీరిలో 8,80,179 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 7,159 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 1,012 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రామన్నపేట పంచాయతీ 4వ వార్డు అభ్యర్థి దంతం వెంకట సుబ్బారావు ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వేడిపాలెం మండలం రామన్నపేట పంచాయతీ 4వ వార్డు అభ్యర్థిగా దంతం వెంకట సుబ్బారావు శనివారం ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దంతం వెంకట సుబ్బారావు మాట్లాడుతూ చీరాల మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చామంచి కృష్ణమోహన్ బలపరిచి అభ్యర్థిగా పెట్టారని, వారి అడుగుజాడల్లో నడిచి రామన్నపేట అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో దేవేన గంగాధర్, భార్గవ్, సదాశివరావు, బాబు తదితరులు పాల్గొన్నారు. పరిచినటువంటి నేను దంతం వెంకట సుబ్బారావు రావణపేట పంచాయతీ నుంచి 4వ వార్డు నుంచి నేను పోటీ చేయడం జరుగుతూ ఉంది. నా గుర్తు ఏమైనా అది ప్రెషర్ కుక్కర్ కాబట్టి నేను ఆ ఓటర్స్ అందరూ కూడా ఏం చెబుతున్నానంటే నన్ను కనుక గెలిపిస్తే వార్డు మెంబర్గా నా శక్తి కొలది వాళ్ళకి సహాయం చేస్తానని చెప్పేసి వాళ్ళకి నేను హామీ ఇస్తున్నాను. వార్తల్లోని ఈరోజు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను H1B వీసా దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ ఏడాది మార్చి 1న ప్రారంభం కానుందని అమెరికా సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీస్ ప్రకటించింది. లాటరీ ద్వారానే H1B వీసాలు అందజేస్తామని వెల్లడించింది. కంప్యూటర్ ఆధారిత లాటరీ ఫలితాలను మార్చి 31న వెల్లడిస్తామని పేర్కొంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. H1B వీసాలకు విదేశీ వృత్తి నిపుణుల నుంచి అధిక డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ వీసాల జారీ విషయంలో ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ లాటరీ విధానాన్ని కొనసాగించాలని జో బైడెన్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. H1B వీసాలు పొందిన వారు అక్టోబర్ 1 నుంచి అమెరికాలో ఉద్యోగాల్లో చేరొచ్చు. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ధౌలిగంగా నదిని ఆకస్మికంగా వరదలు ముంచెత్తాయి. పర్వత ప్రాంతాల్లోని మంచు చర్యలు విరిగిపడడంతో ఒక్కసారిగా నీటి మట్టం విరిగిపోయింది. రైనీ తపోవన్ గ్రామం వద్ద ఉన్న పవర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. నీటి ప్రవాహం దాటికి రైనీ వద్ద ఉన్న ఆనకట్ట కొట్టుకుపోయింది. ఈ ప్రకృతి వైపరీత్యంతో సమీపంలోని రేణి గ్రామం జలసమాధి అయింది. దీని ప్రభావంతో చమోలు నుంచి హరిద్వార్ వరకు మొప్పు ముంచుకు రావడంతో అధికార బృందం అప్రమత్తమైంది. ఒకసారిగా నీటి ప్రవాహం చేరడంతో ఋషిగంగా పవర్ ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ఈ విద్యుత్ కేంద్రంలో 150 మంది కార్మికులు చిక్కుకున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి తెలిపారు. అలాగే నదీ తీరంలో ఉన్న కొన్ని గ్రామాలు పూర్తిగా నీటికి మునిగినట్లు సమాచారం. దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్రపతి మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో హెలికాప్టర్ ద్వారా మదనపల్లి సమీపంలోని చిపిలిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మదనపల్లిలోని సత్సంగ్ ఆశ్రమానికి వెళ్లిన రామ్నాథ్ కోవింద్ భారత్ యోగా విద్యా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆశ్రమంలో యోగా శిక్షకులు విద్యార్థులతో రామ్నాథ్ మాట్లాడారు. యోగాభ్యాసంలో అనుభవాలను ఆశ్రమ విద్యార్థులు వివరించారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. ఏప్రిల్లో 6 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఏ జిల్లా వాళ్ళు ముందుకు వస్తే అక్కడే సభ నిర్వహిద్దామని సమావేశంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రతి ఎమ్మెల్యే 50,000 మందితో సభ్యత్వం నమోదు చేయించాలని సూచించారు. ఈ నెల 12 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కేటీఆర్ సీఎం అవుతారన్న ఊహాగానాలకు కూడా కేసీఆర్ తెరదించారు. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని 10 ఏళ్లు సీఎంగా ఉంటానని స్పష్టం చేశారు. కేటీఆర్ సీఎం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని, గీత దాటి మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయని నాయకులను హెచ్చరించారు. మరోవైపు ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని కన్ఫర్మ్ చేశారు ముఖ్యమంత్రి. ఆటోమొబైల్ తయారీ దిగ్గజం మహేంద్ర కంపెనీ ఫిబ్రవరి నెలలో తన BS6 SUVలపైన డిస్కౌంట్ ప్రకటించింది. అధికారిక వెబ్సైట్ ప్రకారం బొలెరో కారుపై 24,000 నుంచి మొదలు పెడితే ఆల్ట్రాస్ G4 పై 3.6 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్లో భాగంగా క్యాష్ ఆఫర్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటి ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ డిస్కౌంట్స్ ఫిబ్రవరి 28, 2021 వరకు ఉంటాయి. ఈ ఆఫర్లు మీ ప్రాంతాలలో డీలర్షిప్ బట్టి వ్యత్యాసం ఉంటే అవకాశం ఉంటుంది. మహీంద్రా తన ప్రీమియం ఆల్ట్రాస్ SUV G4 పై ఏకంగా 3.6 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తుంది. దీనిపై 2.2 లక్షల వరకు క్యాష్ ఆఫర్, ఎక్స్చేంజ్ బోనస్ మీద 50,000, కార్పొరేట్ డిస్కౌంట్ కింద 16,000 నుంచి 20,000 వరకు అందిస్తున్నారు. తర్వాత మహేంద్ర సబ్ కాంపాక్ట్ SUV పై గరిష్టంగా 44,000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. SUV పై క్యాష్ ఆఫర్, 10,000 డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ కింద 25,000 డిస్కౌంట్, 5,000 కార్పొరేట్ డిస్కౌంట్ తో పాటు ఇతర ప్రయోజనాలు అందనున్నాయి. చెన్నైలోని చెపక్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ఉత్కంఠంగా సాగుతుంది. తాజాగా తొలి టెస్టులో 3వ రోజు ఇంగ్లాండ్ 578 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు 558తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ మిగిలిన 2 వికెట్స్ కి త్వరగానే కోల్పోయింది. బేస్ 34 పరుగులకు బుమ్రా బౌలింగ్ లో వెనుదిరగగా అండర్సన్, అశ్విన్ బౌలింగ్ లో బౌల్ట్ అయ్యారు. దీంతో ఇంగ్లాండ్ టీం 578 పరుగుల టార్గెట్ ను కోహ్లీ సేన ముందుంచింది. ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోరు 128తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన కెప్టెన్ జో రూట్ అదే పట్టుదలతో డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. బెన్ స్టోక్స్ కూడా మంచి ప్రదర్శన చేశాడు. దాంతో తొలి సెషన్ తో పాటు రెండో సెషన్ లోనూ భారత బౌలర్ల శ్రమకు ఫలితం దక్కలేదు. కానీ బెన్ స్టోక్స్ పెవిలియన్ కు చేరిన తర్వాత పుంజుకున్న ఇండియా వోలీపోవ్, జోస్ బట్లర్, చోప్రా ఆర్చర్లను ఎక్కువగా స్కోర్ చేయకుండానే వెనక్కి పంపించింది. వాస్తవానికి బేస్ కూడా శనివారమే అవుట్ అవ్వాల్సింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు బేస్ చాలా ఈజీ క్యాచ్ ఇచ్చాడు. కానీ రోహిత్ దాన్ని జారవిడ్చాడు. మరి 3వ రోజు ఎవరు ఆధిపత్యం ప్రదర్శిస్తారో వేచి చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ చిత్రం సలార్. శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా చేయనున్నారని అప్పట్లో ఫిలిం నగర్ లో పుకార్లు వ్యాపించాయి. కానీ దీనిపై నటుడు గాని అటు చిత్ర యూనిట్ గాని ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఇది పుట్టి పుకారుగానే మిగిలిపోయింది. తాజాగా ఇందులో విలన్ గా మరో పేరు ప్రచారంలోకి వచ్చింది. తమిళ నటుడు మధు గురుస్వామి హీరోతో తలపడుతున్న వార్త టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. సలార్ సినిమాలో భాగమవుతున్న విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. సలార్ లో పనిచేస్తుండడం సంతోషంగా ఉందంటూ తనకి అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. నవ్య న్యూస్ మన చేతిలో మన ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా నేడు అందిస్తున్న ఆరోగ్య చిట్కాలను ఒకసారి చూద్దాం. ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరూ కుక్కర్లోనే వంటలు చేస్తున్నారు. కానీ పాత రోజుల్లో బియ్యాన్ని పాత్రలో ఉడికించి గంజిని వడపోసేవారు. ఆ తర్వాత ఆ గంజిలో కాస్త ఉప్పు, నిమ్మరసం కలిపి తాగేసేవాళ్ళు. దీంతో బియ్యంలో ఉండే పోషకాలేవి బయటికి పోకుండా శరీరానికి చక్కగా అందేవి. అయితే కాలక్రమేణా గంజిని పక్కన పెట్టేశారు. పాత్రలో గంజిని వంచినా వృధాగా పడేస్తున్నారు. అయితే గంజి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఇక ఎప్పటికీ దాన్ని పారబోయరు. మరి గంజి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. ఇంట్లో మజ్జిగ అందుబాటులో లేకపోతే గంజిని అన్నంలో కలుపుకొని తాగండి. కడుపు నిండుగా ఉండడమే కాకుండా శరీరాన్ని కూల్గా ఉంచుతుంది. గంజి తాగడం వల్ల జ్వరం, తగ్గుముఖం పట్టేందుకు సహకరిస్తుంది. చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచేందుకు గంజి తోడ్పడుతుంది. అలాగే చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. చర్మ వ్యాధుల్ని తగ్గిస్తుంది. ముఖంపై గుంతలు ఏర్పడకుండా ఉండాలంటే గంజిని తీసుకోవాలి. గంజి శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. నీటిలో కాసింత గంజి కలిపి స్నానం చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారట. గంజిలో బోలెడన్ని ఖనిజాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. కడుపులో మంటతో బాధపడే వారికి గంజి చాలా మంచిది. గంజిలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి మంచి శక్తినిస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు కాస్త గంజి తాగితే ఉత్సాహం వస్తుంది. గంజి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలానే మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. వాంతులు, విరోచనాలతో బాధపడేవారు గంజిని ఆహారంగా తీసుకుంటే చక్కని పోషకాలు అందుతాయి. గంజి డయేరియాను తగ్గించటమే కాకుండా ఉదర సంబంధ సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. గంజిలో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండలు పెంచేవారికి ఉపయోగపడతాయి. గంజితో ఆరోగ్యమే కాదు, అందాన్ని కూడా పెంచుకోవచ్చు. గంజిని తలకు పట్టిస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది. గంజిలో ఉండే ఇనోసిటోల్ అనే కార్బోహైడ్రేట్ జుట్టు రాలడాన్ని అరికడుతుంది. గంజిని హెయిర్ మాస్క్గా ఉపయోగించటం వల్ల పొడవైన, ఆరోగ్యకరమైన కురులు మీ సొంతమవుతాయి. అందమైన జుట్టు రాలే సమస్యను కూడా గంజి అరికడుతోంది. గంజిలోని అమైనో ఆమ్లాలు జుట్టు కుదుళ్లను బలోపేతం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు క్రిస్టల్ హోండా, సాల్మన్ సెంటర్, చీరాల.